ఒక ర్యాంప్ ఆడిస్తది అనుకుంటున్నా. బెస్ట్ పని ఏందంటే ఇప్పుడు సంక్రాంతి టైంలో రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏందంటే సింగిల్‌గా వస్తున్నాడు. సింగిల్‌గా వచ్చి మంచిగా ఒక ర్యాంప్ ఆడిస్తాడనుకుంటున్నా. కాంబో మన నాగ చైతన్య ప్లస్ మన సాయి పల్లవి కాంబోలో వస్తుంది. చాలా బాగుంటుంది. ఆ నేచర్ సాయి పల్లవి అంటేనే నేచర్. నాగ చైతన్య అంటేనే నేచర్. నేచర్ ప్రొవైడర్‌లో వస్తుంది. చాలా బాగుంటుందన్న. అసలు ఆ సాంగ్స్ గాని, 'బుజ్జమ్మ' ఆ సాంగ్స్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుందన్న. అసలు బీభత్సంగా ఉంటది. అసలు మనం ఊహించలేము అసలు. ఈ సాంగ్స్ అవి రిలీజ్ అయినాయి, ఎలా ఉన్నాయి అవి? అదే అన్న చెప్తున్నా కదా! ర్యాంప్ ఆడిచ్చాయి. చాలా నేచర్‌గా ఎలా ఉండాలో అలా చూపిచ్చారు. మ్యూజిక్ గూడా బావుంది అసలు. డైరెక్షన్ గూడా కొత్త అతను బావుంది. ఇంతకుముందు అంటే కొన్ని సినిమాలు తీశాడు. అంత గుర్తింపు రాకపోయినా కానీ ఈ సినిమాతోటైతే గుర్తింపొస్తదండి. చాలా గుర్తింపొస్తది. ఇది ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అవి ఎలా అనిపించాయి నీకు? అది మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా అది చేశాడన్న. డీఎస్‌పీ ఆ! గారు. డీఎస్‌పీ ఎంత మంచిగా చేశాడంటే చాలా బాగా చేశాడు. ఇంతకుముందు సినిమాల కంటే ఇది బెటర్ ఉంటదన్న. డీఎస్‌పీలో ఒక మార్క్ తీసుకొస్తాడు డీఎస్‌పీకి. ఓకే. దీంట్లో నాగ చైతన్య కెరియర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో వస్తుంది సినిమా. అదే రీచ్ అవుతుందంటావా? ఆ! చాలా రీచ్ అవుతుందన్న. అసలు ఇది ఒక మార్క్ నిలిచుంటది కంపల్సరీ. ఈయన చరిత్రలో ఒక అంటే బడ్జెట్ పెట్టడం అనేది గాదు. ఈ కంటెంట్ అనేది చాలా బావుంటుంది. నేచర్ బట్టి తీస్తున్నారు. మంచిగా ఒక ప్రకృతిని నమ్ముకొని తీస్తున్నప్పుడు కంపల్సరీ బావుంటుంది. ప్లస్ ఇప్పుడు మన షూటింగ్ టైమ్‌లో గూడా అక్కడ ఆంధ్రాలో వీళ్ళు మన ఎవరు 'ముదిరాజులు' హ్మ్. మన చెరువు మత్స్యకారులు. ఆ! మత్స్యకారులు. మత్స్యకారులతోటి చేపలతోటి వండించి వాళ్ళతోటి గూడా సంభావన జరిపిచ్చాడు. బావుందన్న అది గూడా. అట్లనే ఏందంటే నాగ చైతన్య అనేవాడు ఏందంటే అందరితో కలిసిమెలిసి ఉంటాడు. బావుంటాడు. ఆహ్, చాలా బావుంటుందన్న సినిమా అయితే. సో ప్రకృతిని నమ్ముకున్న ఇటువంటి సినిమా అయితే చాలా బావుంటుంది. అసలు తగ్గేదే లేదు అసలు.